ఈ వీడియో స్కిప్ చేస్తే ఈ వారం వచ్చిన మంచి సినిమాలు మిస్ అయిపోతావు. ఒకటి చూస్తే ఉత్కంఠ, ఇంకోటి చూస్తే కన్నీళ్లు, ఇంకోటి చూస్తే నవ్వులు. చివరి వరకు చూస్తే నీకు సరైన మూవీ దొరుకుతుంది. అందరికీ నమస్కారం. ఈ వారం వచ్చిన తెలుగు మరియు తెలుగు డబ్బింగ్ సినిమాల్లో వేస్ట్ కాకుండా మంచి సినిమాలు మీకోసం తీసుకొచ్చాను 100%. ఇప్పుడే మొదలు పెడదాం. మొదటి సినిమా పేరు వచ్చేసి ఎస్ సరస్వతి. ఇది ఒక నేర అన్వేషణ కథ అన్నమాట. ఒక అదృశ్యమైన కేసుతో మొదలై చివరికి పెద్ద మలుపు ఇస్తుంది. ఉత్కంఠాన్ని ఇష్టపడే వాళ్లకు తప్పక చూడాల్సిన సినిమా ఇది. తర్వాత మూవీ మృత్యుంజయ. పూర్తి యాక్షన్ సినిమా ఇది. హీరో ప్రవేశం నుంచి చివరి వరకు పోరాటాలు, ఉత్సాహం ఉంటాయి. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి పూర్తి భోజనం లాంటిది మూవీ. తర్వాత మూవీ హే బల్వంత్. గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగ కథ ఇది. కుటుంబ బంధాలు చాలా సహజంగా చూపిస్తారు. నెమ్మదిగా సాగిన మనసుకు తాకే సినిమా ఇది. తర్వాత మూవీ వాదం. ఒక కేసును ఛేదించే కథ అన్నమాట ఇది. ప్రతి దశలో కొత్త ఆధారాలు, చివరికి పెద్ద మలుపు షాక్ ఇస్తుంది. రహస్య కథలు ఇష్టపడే వాళ్లకు సరైన మూవీ ఇది. తర్వాత మూవీ యుఫోరియా మూవీ. యువత జీవితం, చెడు అలవాట్లు, నిజ జీవిత సమస్యలు బలంగా చూపించిన సినిమా ఇది. భూమిక నటన అద్భుతంగా ఉంటుంది. మనసులో ఆలోచన చెప్పించే కథ ఇది. చివరి సినిమా ఆన్ పావం పొల్లత్తు. తేలికగా ఆనందంగా చూడడానికి సరైన సినిమా ఇది. భర్త భార్య మధ్య అహంకారం, చిన్న గొడవలు, నవ్వులు, కుటుంబంతో కలిసి చూడడానికి బాగుంటుంది మూవీ. అయితే మీకు ఈ 6 సినిమాల్లో ఏది నచ్చింది? ముందే ఏదైనా సినిమా చూశారా? కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి సినిమాల సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.